డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, విజయసాయి రెడ్డి పొలిటికల్ రీఎంట్రీ జరగబోతోంది అనే వార్త ఈ రోజున మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉంది. తిరిగే కాలు తిట్టే నోరు చచ్చిన ఊరుకోదన్నట్టు విజయసాయి రెడ్డి కూడా బాగా రాజకీయాలకి మంతనాలకి అలవాటు పడిపోయిన ఆ వ్యక్తి రాజకీయాల నుంచి దూరంగా ఉంటాడు, ఎక్కడో పొలంలో కలుపు పీక్కుంటూ వ్యవసాయం చేసుకుంటాడు అంటే నమ్మేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా చూస్తుంటే విజయసాయి రెడ్డి కూటమి నాయకులతోటి మంతనాలు చేస్తూ ఉన్నట్టుగాను, జగన్మోహన్ రెడ్డి మరి ఆయన మీద పగ తీర్చుకోవడానికని అనుకోవచ్చు, లేకపోతే ఆయన నిలువరింపజేయటానికి అని కొంతమంది అనుకోవచ్చు, లేదు అసలు జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ డ్రామా అంతా ఆడుతూ ఉన్నాడు, ఇన్ని కేసులు పీతిగోసల్లాగా వేలాడుతూ ఉంటే వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు అని మరికొంతమంది కూడా అనుకోవచ్చు. ఈ రోజున విశాఖపట్నంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ ప్రకారంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి అక్కడకు ఎంట్రీ ఇవ్వటం అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. వైసీపీ నాయకుడు చాలా బాధలో ఉన్నాడు, ఆయన ఏదో ఓదార్చటం కోసం విజయసాయి రెడ్డి వెళ్ళాడు, ఇది పార్టీలకు అతీతం అని చెప్పుకోవటానికి బాగానే ఉండొచ్చు. కానీ కూటమి నాయకులతోటి కూడా మంతనాలు చేశాడు అని అంటే దాన్ని ఏ రకంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది? విశాఖ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత వైసీపీలో కొంచెం ప్రకంపనలు వచ్చాయి. దీన్ని కూడా మనం ఎక్కడ చేయజార్చుకుంటామో అని వాళ్ళు బెంగళూరులో క్యాంప్ పెట్టి మరీ మొత్తాన్ని తరలించి ఎలాగైనా ఆ మేయర్ పట్టం, ఆ సీటు అలాగనే అట్టు పెట్టుకోవాలి, హరి వెంకట కుమార్ని మేయర్గా అలాగనే ఉంచాలి అని చేస్తున్న విపరీత ప్రయత్నాల్లో మరి యువతల అవిశ్వాస తీర్మానం ఇచ్చిన కూటమి నాయకులు మాత్రం ఊరుకుంటారా? ఎలాగోలా అవిశ్వాసం నెగ్గటానికి విపరీతమైన కృషి చేస్తారు, దానికి విజయసాయి రెడ్డిని వాడబోతున్నారు అనేది ఈ రోజున బయటకు వస్తున్న వార్త. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నాయకులతోటి కానీ జనసేన నాయకులతోటి కానీ ఏమంత పొసగే పరిస్థితులు విజయసాయి రెడ్డికి లేకపోయినా నేషనల్ లెవెల్లో బీజేపీ తోటి విజయసాయి రెడ్డి ఎంత బాగా అంటగాగుతాడనే సంగతి అందరికీ తెలుసు. అసలు బీజేపీ కోరుకున్న కారణానికే విజయసాయి రెడ్డి రాజ్యసభ సీటుకి రాజీనామా కూడా చేశాడు. దాన్ని ఏదో మరి జనసేన పార్టీ నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మరి బీజేపీ ఒప్పుకోలేదు. దాన్ని ఖచ్చితంగా ఒక బీజేపీ నాయకుడికి ఇచ్చుకునే అవకాశాలు ఉన్నాయనేది కనిపిస్తున్న తరుణంలో విజయసాయి రెడ్డి రాజ్యసభ సీటుని వదులుకున్నది బీజేపీ కోసం అయితే మరి బీజేపీ చెప్పినట్టల్లా ఆడుతున్నాడు అనేది అందరికీ సుస్పష్టం అయిపోవాలి కదా ఇక్కడతోటి. మరి ఇక అలాంటి బీజేపీ ఇక్కడ కూటమి సభ్యుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని మొత్తాన్ని నొక్కేయటం కోసం బీజేపీ కూడా కొద్దో గొప్ప ప్రయత్నాలు చేయొచ్చు. అలాంటి ప్రయత్నాల్లో ఈ టీడీపీ మరి ఇప్పుడు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మీద కొన్ని మంతనాలు చేయటానికి విజయసాయి రెడ్డిని దింపారు. టీడీపీ త్రూ బీజేపీ విజయసాయి రెడ్డి అక్కడికి వచ్చాడు అనేది ఊహాగానం. ఏమైనప్పటికీ ఇన్ని కేసులు ఉన్న తరువాత, ఎంత రాజకీయం వంటబట్టిన తరువాత, మరి అంతా నరిసిపోయిన తరువాత కూడా, ఇంత పండిపోయిన తర్వాత కూడా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటారంటే ఏమాత్రం నమ్మశక్యంగా ఉండదు. మరి విజయసాయి రెడ్డి విశాఖలో ఎస్పెషల్లీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకానొక రోజున విజయసాయి రెడ్డి విశాఖకు దిక్కు. అలాంటిది విజయసాయి రెడ్డిని పక్కకు నెట్టగానే జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపం వచ్చేసింది. మేము బీజేపీ నాయకులకు దగ్గర అవుతున్నానో, కూటమితోటి జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగాను మరి మీడియాలో కూడా విజయసాయి రెడ్డి కొద్దిగా స్టేట్మెంట్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. అసలు రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం మొత్తం డబ్బంతా ఏదో రాజకేశ్ రెడ్డి ద్వారానే జరిగింది అనే విషయంలో కానీ మిగతా కొన్ని విషయాల్లో తనని ఏదైనా అడిగితే తాను ఖచ్చితంగా తనకు తెలిసింది మొత్తం చెబుతాను అని, ఈ కాకినాడ పోర్టు విషయంలో కూడా అరబిందోకి ఏమాత్రం సంబంధం లేదు, అసలు వైవి సుబ్బారెడ్డికి
ఈ కాకినాడ పోర్టు కేవీ రావుకి ఉన్న అనుబంధాన్ని కూడా బయట పెట్టేసిన తర్వాత ఇంకా అరబిందో ద్వారా నేను చేసే ప్రయత్నాలు ఏమున్నాయి, వైవి సుబ్బారెడ్డి కొడుకైన విక్రాంత్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడుకున్నాడు తప్ప నాకేం సంబంధం లేదు అని విజయసాయిరెడ్డి కొండబద్దలు కొట్టేసి చెప్పి ఇప్పుడు కూటమి నాయకులతో మంతనాలు చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఈ విశాఖ మేయర్ని దీని మీద ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించడానికి విపరీతమైన కృషి చేస్తున్నాడు అనేది అండర్ కరెంట్గా అందరూ అర్థం చేసేసుకోవాల్సిందే. ఇలాంటి ప్రయత్నాలకు విజయసాయిరెడ్డిని వాడుతున్నారు అని అంటే విజయసాయిరెడ్డి మళ్ళీ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చేసినట్టే కదా. కాకపోతే ఏ పార్టీలోకి వస్తాడు, ఇటు టీడీపీలోకి అటు జనసేనలోకి వెళ్ళే అవకాశం ఏం కనిపించడం లేదు. కానీ విజయసాయిరెడ్డి ఇంతకుముందు ఏబిఎన్ ఆర్కేతో కూడా చెప్పినట్టుగా బీజేపీ నాయకులకి దగ్గర అవటానికి ఉన్న ఈ ఎంపీలు మొత్తాన్ని తీసుకొని బీజేపీలోకి జంప్ అవటానికి గతంలో ఎప్పుడు 2019 అప్పుడు టీడీపీ నుంచి వెళ్ళినట్టుగా ఇప్పుడు బీజేపీ నుంచి కూడా వెళ్ళటానికి విపరీతమైన ప్రయత్నాలు చేసింది కూడా అందరికీ తెలిసిందే. ఈ సంగతులన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు విశాఖకు ఎస్పెషల్లీ విజయసాయిరెడ్డి వెళ్ళాడు అని అంటే ఊరికే కుశలంగా అనుకుందామని వెళ్ళాడు, పలకరింపుగా వెళ్ళాడు అంటే ఎవరైనా నమ్ముతారా? కేవలం రాజకీయం చేయటానికే వెళ్ళాడు అనేది మాత్రం సుస్పష్టం అవుతూనే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.